ఏం పోయినాయి అమ్మా మీ ఇందులో ఏం చేయాలడుతున్నారు అంటే డబ్బులు పోయినాయా ఇంకేమేమి పెట్టారు 10,000 పోయినాయి సార్. కమ్మలు మ్యాటులు చేను అని పెట్టి పోయినా సార్. పొద్దుగాల మార్కెట్ పోతాను, వాళ్ళింటికి పోతా. నేను భర్త కూడా లేడు, 3 పిల్లలు. భర్త కష్టపడకుండా ఉన్నా సార్. నేను వచ్చి అన్న 3ంటికి అన్నం తిందామని పెట్టిన. అంతలే మా అన్న ఫోన్ చేసి అమ్మ చెల్లెని గుడిసె లేదంటే కానీ నాన్నే ఆ గుండె ఆగి ఆడిని అన్నం పడేసి ఉరికి వచ్చి నా చూసి ఏది దొరకలేదు నాకు. ఏమేమి సామాన్లు ఉన్నాయి ఇంట్లో డబ్బులు ఎన్ని ఉన్నాయి ఏమేమి బంగారం 10,000 ఉన్నాయి సార్. 1/2 తులం బంగారం ఉంది, చేను కమ్మలు ఉంది, మామూలు పట్టీలేమో వేసుకొని పోయినా సార్. నేను రోజు ఉంటాయి కదా అట్లా ఉండేమనుకొని పెట్టి పోయినా. నేను అంటే చెప్పేవరకు నా గుండె ఆడిని ఆగిపోయింది. ఎంతమంది ఉంటారమ్మా ఇంట్లో మీ పిల్లలు ఉంటాం సార్. మా బాబుకు మొన్ననే హాలిడే ఇస్తే ఇంటికి పోయిరారా 4 రోజులు కూర్చుంటారా చీకట్లో ఎట్లా ఉంటామని 3 పంపిన సార్. అంటే ఇవాళ వస్తామని చెప్పారు, ఆల్రెడీ వస్తారు పిల్లలు. రాకముందే ఇది అట్లా అయినా సార్. 3ంటికి లేచి నేను మార్కెట్ పోతా, మామూలు పని చేస్తా సార్. భర్త కూడా లేడు నాకు. అమలు చేసి చేసి గుడిసె 2 లక్ష రూపాయలు చేసి రెక్కల మీద కట్టిన. ఇప్పుడు ఒక కూర్చుంటే తెచ్చి పెట్టేటోళ్ళు లేరు, నాకు ఎవరు దిక్కు లేరు సార్. పిల్లలు కూడా చిన్నోళ్ళే ఉన్నారు. 5గురికి సాతు నా అత్త మామ 2 ఉన్నారు, 3 పిల్లలు. 2 బస్సు బియ్యం పెట్టిన సార్. ఈడొక బస్సు ఆడొక బస్సు 2 బస్సులు పోయినాయి. డ్రమ్ము పోయినాయి, మంచం పోయినాయి, అన్నీ పోయినాయి. దేవుడికి దండం పెట్టినా కూడా నాకేం సహాయం అందలేడు. అన్నం తినకుండా జమ చేసి గుడిసె నిలబెట్టిన సార్ పోయినసారి. ఇంకా భయపడే పిల్లలు గిట్ట ఏమన్నా ఇక్కడ చీకట్లో ఉండలేరురా పోయి 4 రోజులు అని ఊరికి పంపేసిన. ఆల్రెడీ పిల్లలు ఇప్పుడు వస్తారు. ఇంకా మస్తు కష్టపడుతున్నా సార్. భర్త లేదు, మస్తు చూసినా కూడా నాకు సాయం అయితే లేదు. దేవుడు ఏడన్నా గాజులు కూడా పెట్టుకుంటలేను. ఎందుకు గాజులు పోయినా కూడా 10 రూపాయలు ఏడికెళ్ళి అలానే ఇంకా గాజులు కూడా ఇంట్లో పడేసి పోయినా. నేను మస్తు కష్టాలు ఉన్నాయి సార్. ఈ బతకడం ఎందుకు నాకైతే కోసపడుతున్నాయి. అబ్బాయి కూడా పెద్దగా లేడు, తెచ్చి పెట్టేటోడు. ఆయన కూడా చిన్నోడు, అన్నది హాస్టల్లో పెట్టిన అబ్బాయి కూడా. గతి లేకుండా ఎవరు లేరు మాకు చూసేటోళ్ళు. భర్త చచ్చిపోయి 7 సంవత్సరాలు చిన్నగా ఉన్నారు పిల్లలు. అప్పటి నుంచి బాబు కానీ హాస్టల్ పెట్టినా 2 పిల్లలు ఈడ పెట్టుకొని ఉన్నని మొన్ననే పోయి రాళ్ళు. ఇప్పుడు రాండమ్మా నేను చీకటి 9, 10 దాకా వస్తున్నా సార్. నేను ఊరికి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి 12ంటికి వస్తా. నైట్ పోతా, ఎప్పుడు పడితే పోతా కదా. ఇంటికి రాండమ్మా కొంచెం వంట చేసిన పెట్టు, నీళ్ళు లేవు అని పిల్లలకి పంపిన. వస్తురు ఆ పిల్లలు, వాళ్ళకి వేసి ఈరోజు వస్తురు. కమ్మలు పోయినాయి, చేంజ్ పోయినాయి, అన్నీ పోయినాయి. నాకైతే నేను కూర్చుంటే నీళ్ళు తెచ్చి పెట్టేటోళ్ళు లేరు. నాకైతే అంత ఘోరంగా ఉంది నా పరిస్థితి అయితే. ఏం జరిగిందమ్మా మీ ఇల్లు ఇప్పుడు ఇక్కడ మంటలు జరిగి ఇదంతా మంటలు వచ్చి కాలిపోయిన సందర్భంలో మీరు ఎక్కడ పోయినారు? ఏమేం కాలిపోయినాయి మీ ఇంట్లో? చిన్న బాబు ఉండే మాకు. చిన్న బాబుని తీసుకొని ఒక 10-15 రోజుల కింద ఇంటికి వచ్చినాం. ఇంటికి పోయినా నా దగ్గరకు వచ్చారు. సర్టిఫికెట్లు, సామాన్లు, బియ్యం, రైస్ అన్నీ ఉన్నాయి ఇంట్లో. ఇక్కడే వాళ్ళు అన్నీ చదువుకొని ఇక్కడికి వచ్చారు. బుడ్డ పిల్లగాడికి బాగోక నా దగ్గరకు వచ్చారు. అప్పుడప్పుడు తాళం వేసేసి అవన్నీ ఇంట్లో పెట్టి తాళం వేసుకొని మీ దగ్గరకు వచ్చి ఉన్నారు. మీ కూతురా మీ కోడలు? నా కొడుకు, నా కోడలు. చిన్న బాబు ఉయ్యాల కూడా కాలిపోయింది సార్. వాళ్ళకు కూడా ఏమి మిగలవు. సర్టిఫికెట్లు చదువుకున్న డిగ్రీ అవి కూడా లోపలే ఉన్నాయి. అవి కూడా కాలిపోయినాయి. మా కొడుకు, నా కోడలి, మా మనమడివి అంటే హాస్పిటల్ అవి ఉంటాయి కాగితాలు, అవి కూడా మిగలలేదు సార్. వచ్చి చూసుకుంటే బూడిద అయిపోయింది. ఆ ప్రభుత్వం ఏం చేస్తుందో న్యాయం చేయని, న్యాయం చేస్తుందని 3 ఏళ్ళ పొద్దు సార్. 3 ఏళ్ళ పొద్దు నుంచి ఇక్కడ ఉన్నాం. చిన్న ఆశ, ఏది నిరుపేదలం కాబట్టి అక్కడ లేదు ఇక్కడ లేదు అన్న ఆశతో ఇక్కడికి వచ్చినాం. ఆ ఆశ నిరాశ అయిపోయింది. ఆ ప్రభుత్వం ఇప్పటికీ కూడా ఏం చేస్తారో మరి. అక్కడ కిరాయి కట్టలేకపోతున్నాం. ఇక్కడికి వచ్చి ఇక్కడ పిల్లలతోటే మా బాబు అయితే ఇంతంత బాబు సార్. మా బాబు అయితే సావు బతుకులలో తీసుకుపోయినాం. ఇక్కడికైతే చిన్న బాబుని అట్లాంటి పరిస్థితులలో ఉండి కూడా మేము పోరాడినాం. చివరికి బూడిదైపోయింది. మరి ఆ ప్రభుత్వం దిగి రావాలి, ఎప్పుడన్నా న్యాయం చేయాలి కదా. సహాయం చేయమని కోరుతున్నాం. మేమేం చేయమంటా లేదు కానీ సహాయం చేయండి. ఇంతమంది మాలాంటి వాళ్ళు ఎంతమంది, మాకైతే వెనకాల ఏమీ లేదు. మీరు మొత్తం చెక్ చేసుకున్నా గింత భూమి కానీ వెనకాల ఏమన్నా బ్యాంకులలో డబ్బులు కానీ ఏమి లేవు. కొన్ని రోజులలో మాకు ఇళ్ళకి తాళాలు కూడా వేసారు సార్. తాళాలు కూడా వేయించుకొని ఉన్నాం ఈ గుడిసెలలో. ఒక బాజు ఫిట్స్ వచ్చిన పాప, ఒక బాజు మా నాన్నకు తల వలిగింది. ఎన్ని కష్టాలు పడ్డాము మేము ఇక్కడైతే.
అన్ని బడి కూడా చివరికి మధ్యలో బాధ అనిపించేసి కొద్దిగా తల దాసుకున్నట్టుగా ఉంటుందని వెళ్ళిపోయినాం పక్కకి. అన్నీ లోపల వేసుకొని పోయినాం. కావాలంటే చూడండి అన్ని ఎన్ని సామాన్లు ఉన్నాయో. నా బాబు అయితే మరీ ఘోరంగా వచ్చిండు. నా మనవడైతే చిన్న బాబు, చిన్న పిల్లోడు. అగో ఉయ్యాల ఎక్కడ ఉండే ఉండే ఉయ్యాల అన్నీ ఆ కర్రలు ఉయ్యాల కరిగిపోయింది. ఇక్కడ ఒక ఉయ్యాల, అక్కడ ఒక ఉయ్యాల. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.